హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు. టుడే రెసిపీ ఆమ్లెట్ విత్ క్యాప్సికమ్. రెగ్యులర్గా మనం చేసే ఆమ్లెట్ కన్నా ఇలా వెజిటేబుల్స్తో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది స్నాక్స్ కింద వాడుకోవచ్చు. లేదా ఆమ్లెట్ చేయడం కోసం రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని కొత్తిమీర అన్నీ వేసేసుకొని సాల్ట్, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని బాగా ఉప్పు కారం అన్నీ ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోండి. అన్ని ముక్కలకు పట్టుకోవడం వల్ల ఏంటంటే అన్ని ఉప్పు మంచిగా ఉంటుంది, లేదంటే చప్పగా అనిపిస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకొని మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ కొట్టేసుకొని ఆమ్లెట్లు వేసుకోవడమే కదా. ఆమ్లెట్లు వేసుకోవాలి. ఎవరు ఉప్పు కారం తగ్గట్టు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమే. స్పైసీ కావాలంటే స్పైసీ, చప్పగా కావాలంటే చప్పగా, అది యువర్ చాయిస్. ఎగ్స్ దాంట్లో కొట్టిన తర్వాత బాగా మిక్స్డ్ చేసుకోండి. బాగా కిందకి పైకి మంచిగా అనండి. పిల్లలకి రోజు ఇలా ఒక 2 డేస్కైనా 1 డేస్కైనా ఇలా ఒక ఆమ్లెట్ పెట్టి చూడండి, స్నాక్స్ కింద కూడా ఉపయోగపడుతుంది. లేదంటే మీరు రైస్లో అయినా తినొచ్చు. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా చేసి వేయండి. చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో. మంచిగా ఇది స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా నీట్గా మంచిగా తింటారు. ఈ ఆమ్లెట్ని లో ఫ్లేమ్లో కాల్చుకుందాము, ఎందుకంటే హైలో పెట్టేస్తే ఈ క్యాప్సికమ్ అనేది కొంచెం ఉడకదు, పిల్లలు కూడా తినలేరు. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఈ ఆమ్లెట్ కాలిన తర్వాత తిప్పేసుకుందాము. చూడండి, అది కాలిన తర్వాత వేడి వేడి ఆమ్లెట్ రెడీ. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. చూడండి, వేడి వేడి ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.